నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ అభ్యర్థులకు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ప్రచారం ఎన్ఆర్సీ క్యాప్ తెలంగాణ రాష్ట్రంలో అమలు కాదని హామీ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్ షో అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని వినతి సుకుమా జిల్లా రహదారి నిర్మాణంలో ఉన్న వాహనాలకు నిప్పంటించిన మావోయిస్టులు సుమారుగా 4 వాహనాలు దగ్ధం కర్నూలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ క్యాబ్ ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష మానవ జాతికి ప్రమాదకరమైన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఇక వివరాలకు వెళ్తే రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీఎన్టీ కాలనీ సన్ సిటీలో తెరాస అభ్యర్థులకు మద్దతుగా హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఎన్ఆర్సీ క్యాప్ తెలంగాణ రాష్ట్రంలో అమలు కాదని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ ను గౌరవించి అందరూ కలిసి మెలిసి ఉంటే బీజేపీ పార్టీ విడదీసే ప్రయత్నం చేస్తోందని దానికి తెరాస ప్రభుత్వం రాజీ కాదని తెలిపారు. అనంతరం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెరాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ కు సహాయం సహకారం అందించాలని అన్నారు. ముందుగా గౌరవనీయులైన మన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారికి, మన ఎమ్మెల్యే ప్రకాశం గారికి, మహేంద్రన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక नमस्कार. मैं यहाँ 6 वार्ड से बल्लगुड़ा म्यूनसिपल कॉर्पोरेशन से 6 वार्ड से मुकाबला कर रही हूँ. और यहाँ की कोई भी प्रॉब्लम हो, पूरा बड़े प्रॉब्लम अपना एमएलए साहब की हेल्प से महेंद्र रंगा पूरा कर दिए. और जो कुछ भी सब लाइट्स मिलाना है, स्ट्रीट लाइट्स, रोड, मेन रोड कोई भी डलाना है, फिर हम यहाँ की बड़े लोग से हेल्प से वो पूरा कर देंगे. और मेरा यही विनती है कि आपका कीमती वोट मुझे टीआरएस पार्टी 6 वार्ड बुर्रा जमुना सुमन गौड़ का दे दीजिए, कानिशान को दे दीजिए. नहीं बना केसीआर साहब ने तेलंगाना बनने के बाद मुसलमान को एक डिप्टी सीएम का होता देकर मुसलमानों को इज्जत बख्शी है. साबिका में कभी भी हिंदुस्तान आजाद होने के बाद हमारी स्टेट में रेवेन्यू मिनिस्ट्री नहीं दी गई. सीएम साहब ने डिप्टी सीएम का होता देते हुए रेवेन्यू मिनिस्ट्री दी है. तो मेरे भाइयों, आज फिर मुझे आपके भाई आपके खादिम को होम मिनिस्टर का होता दिया गया. ये होम मिनिस्टर का होता बहुत अहम होता है. तो इसलिए मेरे भाइयों से कहता हूँ, बहुत छोटे मसाइल है, इंशाल्लाह वो बहुत दूर नहीं लगेगा, बहुत जल्द ये मसाइल हल हो जाएंगे. क्योंकि जो है बहुत अच्छी तरीके से काम करेगी मेरी बहनें, आवाम की खिदमत करना. इसलिए मेरे भाइयों, आप बेफिक्र रहिए, तेलंगाना में एनआरसी का इम्प्लीमेंट नहीं होगा, ये मैं आपको तहफुज देना चाहता हूँ. आज से 3 दिन पहले రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని అన్ని వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని, పువ్వు గుర్తుకు ఓటు వేస్తే చెవిలో పువ్వు పెట్టి వెళ్లిపోతారని తెలిపారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో కారు స్పీడ్ తో దూసుకెళ్లాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గడప గడప ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కుటుంబంగా మీరు ఇక్కడ ఉన్నారనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు రంగనాయకుల తండ పోయినా మీ సైడ్ చూస్తూ ఉంటాను, ఇటు వచ్చిన అటు చూస్తూ ఉంటాను. బట్ అటు ఇటున్న మీరందరూ కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకొని ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో స్థానికంగా జరుగుతున్న ఎన్నికలను స్థానికంగానే ఆలోచించి మీరందరూ కూడా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కారు గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం. ఎన్ని ఉన్నాయి. అదే కాకుండా ఆడబిడ్డ పెళ్ళి ఇంటికి పంపిస్తే మళ్ళీ తను ప్రెగ్నెంట్ గా మన ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఇంటికి వస్తే ఏం చేస్తుంది, డెలివరీ మనమే చేసి పారసాల చేసి ఆ ఖర్చంతా తల్లిగారి మీద వేస్తుంది. అవునా? మొదటి గంట తల్లిగారి చేయాలని. అట్లాంటిది డెలివరీకి వచ్చిన ఆడబిడ్డని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి అబ్బాయి కుడితే 12,000 అమ్మాయి కుడితే 13,000 వేస్తున్న ఘనత కేసీఆర్ కదా కాదొకసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బతుకమ్మ అప్పుడు ఎవరైనా గుర్తు తెచ్చుకోవాలి కూడా లేకుంది, కానీ ఇప్పుడు తనకు ఉన్నంతలో బతుకమ్మ చీరలు కూడా మన దాకా పంపిస్తుంది కేసీఆర్ గారు. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేసి వేయించి గెలిపించాలని కోరుతా ఉన్నాను. సుధీర్ రెడ్డి గారిని ఒక 2 రోజుల కిందట 11 kV వైర్లు పోవాలంటే ఈ రోజు జయపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన ఊరికి బస్సు రావాలంటే మన జయపాల్ రెడ్డి గెలిపి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన స్థానిక సమస్యలు అన్ని కూడా తీరాలంటే జయపాల్ రెడ్డి గారి గెలుపు చాలా అవసరం అని చెప్పేసి సందర్భంగా మీ అందరితో మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంపీగా మనకు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా మన మంత్రిగా మనకి ఈరోజు సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గా అనిత గారు ఉన్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కావాలంటే జయపాల్ రెడ్డి గారు ఉంటే అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఏ పని కూడా ఆగకుండా అన్ని కూడా క్షణాల మీద జరిగిపోయి 12వ వార్డు ముప్పుడు కిరణ్ గారు అందరూ కూడా అభ్యర్థులు ఇక్కడే ఉన్నారు. ఈ దాంట్ల కమిటీలో తిరుమల శ్రీధర్ గౌడ్ గారు భల్లు భల్లు గజ్జల బండి ఇది చెప్పి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవుకుంటాము. కేసీఆర్ గారి నాయకత్వం చెప్పాలి. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే నిరంజన్ రెడ్డి గారి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు 50 మంది ప్రజానికానికి శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ, ఐదా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సుకుమా జిల్లా రహదారి నిర్మాణంలో ఉన్న వాహనాలకు మావోయిస్టులు నిప్పట్టించారు. టోంగ్పాల్ చిట్పాల్ మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు నిర్మాణం చేయవద్దని కాంట్రాక్టర్లకు చెప్పినా తమ సొంత లాభం కొరకు చేస్తున్నారని మావోలు వాహనాలను దగ్ధం చేశారు. సుమారుగా 4 వాహనాలు దగ్ధమయ్యాయి. बुझा पूरा उसको। కర్నూలు పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద కర్నూలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ క్యాబ్ మరియు ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా 4వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో కర్నూలు జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ సలీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాలు సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్సీ క్యాబ్ మరియు ఎన్పీఆర్ చట్టాలు మానవ జాతికి ఎంతో ప్రమాదకరమని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. लेके रहेंगे आजादी, अरे लेके रहेंगे आजादी, अरे जोर से बोलो आजादी, अरे धीरे बोलो आजादी, हम लेके रहेंगे आजादी, हम लेके रहेंगे आजादी, आजाद देश में आजादी, आजाद देश में आजादी, आजाद देश में आजादी, हम छीन के लेंगे आजादी, हम छीन के लेंगे आजादी, आजाद देश। నా భారతదేశ సహోదరి సహోదరుమణులకు అందరికీ నమస్కారం.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో మనందరికీ తెలుసు. చిన్న చిన్న మీడియాలు చెప్పకపోయినా సోషల్ మీడియాలు చెప్తున్నాయి. ప్రపంచమే కుగ్రంగా మారిపోయింది. మేము ఇప్పుడు కూర్చున్న సందర్భం ఏమంటే సిఏఏ కష్టపెట్టే విధంగా మారుతున్నాయి. దాంట్లో వ్యతిరేకంగానే ఈ సిఏఏ నల్ల చట్టాలు బయటకు వస్తున్నాయి. దీనివల్లనే మేమంతా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఆ పరిధిలోనే కర్నూలు జిల్లాలో మేము హైదరాబాద్ లో హజ్ యాత్రికుల ప్రాధాన్యత జాబితాను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ మసీ ఉల్లా ఖాన్, మైనార్టీ కమిషన్ చైర్మన్ కమరుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సెలీం తదితరులు పాల్గొన్నారు. अरे थोड़ा पीछे प्लीज मुझे हमारे मसी भाई एक जस्ट हैदराबाद का पूरा जारी साहब इंशाल्लाह कुछ ही देर में 4-5 तैयबा मैडम को भी मैं खैर मकदम करता हूँ ये प्रोग्राम में। ममता कॉर्पोरेट मैडम उनको भी मैं खैर मकदम करता हूँ। अभी थोड़ा स्टार्ट रहेगा, डिस्ट्रिक्ट वाइज थोड़ा मीटिंग होगा। మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ను గెలిపించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ను గెలిపించాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అడగకుండా అన్ని అభివృద్ధి చేసే నిధులు మన దగ్గర ఉన్నాయని అన్నారు. అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది. కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఈ రాష్ట్రంలో ఉనికి కోల్పోయినాయి, అడ్రస్లు లేవు. 6 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అవకాశం వస్తే మన ముందుకు వచ్చే నాయకులకు మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం, స్థానం లేదనే విషయం మళ్ళొక్కసారి మనమందరం తెలియజేయాలంటే అందరికందరూ కారు గుర్తుకు ఓట్లేసి మరి మరిపేడ మున్సిపాలిటీలోని 2 బోణి కొట్టినాం. 13కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 7వ వార్డులో సోదరుడు శ్రీనివాస్ గారి కారు గుర్తుకు మీరందరూ ఎదుటి పార్టీలకు డిపాజిట్ రాకుండా ఓట్లేయండి. ఎమ్మెల్యే గారికి అండగా ఈరోజు కవితమ్మ లేక మేమందరం ఉంటాం. మరి అడ్రస్ లేని వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, ఏమీ చేయలేని వాళ్లకు స్థానం లేదని ఆడబిడ్డ ఈ ప్రాంతంలో ఆడుతూ పాడుతూ పార్లమెంట్ సభ్యులు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో మరిపేడ మున్సిపాలిటీ చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీగా ఉంటే నిధులు రావని మన ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి దగ్గర కొట్లాడి మున్సిపాలిటీ చేసుకొని 20 కోట్ల నిధులు తీసుకొచ్చి ఒకవైపు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తూనే ఈ నియోజకవర్గ సమగ్రమైన అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టే ఈరోజు రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం కావచ్చు, కళ్యాణ లక్ష్మి, ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈరోజు కోట్లాది రూపాయలు ప్రతి నెల ఈ సంక్షేమ రూపంలో డోర్నకల్ నియోజకవర్గానికి మరిపేడ మున్సిపాలిటీకి వస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి చెందాలి. ఏ వార్డు మిగలకుండా, ఏ వార్డులో సీసీ రోడ్డు కావాలని కానీ, సైడ్ కాలువలు కావాలని, స్ట్రీట్ లైట్లు కావాలని అడగకుండా చేసే అన్ని నిధులు మన దగ్గర ఉన్నాయి. ఇంకా కావాలంటే తెచ్చుకోవచ్చు.
మరి అభివృద్ధి చేసే నాయకులు పార్టీ ప్రభుత్వం కావాలా? అమరావతి ప్రాంతంలో చనిపోయిన రైతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ కోఆర్డినేటర్ మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని, ప్రభుత్వ నిరంకుశ వైఖరికి భూమి ఇచ్చిన రైతులు బలి కావడం దారుణమన్నారు. అమరావతి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఆడవాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం. రాజధాని రైతు అమర వీరులకు, రాజధాని రైతు అమర వీరులకు, రాజధాని రైతు అమర వీరులకు, రాజధాని రైతు అమర వీరులకు, రాజధాని రైతు అమర వీరులకు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ పరకాల గతంలో కంటే చాలా అభివృద్ధికి నోచుకుందని మంత్రి అన్నారు. కేటీఆర్ ప్రత్యేకంగా ప్రతి పల్లె పట్టణం అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, పట్టణాలు వార్డులు ఇంకా అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ చదువు తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. మున్సిపల్ కౌన్సిలర్స్ చైర్మన్ వస్తే అవన్నీ చెత్త తీసే బాధ్యత వాళ్ళకు. అది మీరు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ధర్నా చేశారు, గవర్నర్ దగ్గర పోయి ఎన్నికలు ఆపాలని ప్రయత్నం చేశారు, కోర్టుకి పోయి స్టే తెచ్చారు. అంటే నేను ఒక్కటే అంటే సంవత్సరం నుంచి మున్సిపాలిటీ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే పల్లె ప్రగతి పెట్టి గ్రామాలను మీకిగా చేసి వార్డు మెంబర్లకు సర్పంచ్ పని చేయకపోతే సర్పంచ్ తీసేస్తాం, వార్డు మెంబర్ పని చేయకపోతే వార్డు మెంబర్ తీసేస్తామని పల్లె ప్రగతిలో వాళ్ళకు తీసేసి అధికారం కలెక్టర్లకు ఇచ్చి భయభ్రాంతులతో రాజకీయ నాయకులను మీరు ప్రజలకు సేవ చేసేదాన్ని చట్టం మాత్రమే పల్లె ప్రగతి సరిచే గ్రామాలు బాగుపడాయి. ప్రజలు ఇనామస్ ఇయ్యకపోతే ఎక్కడ తంత్రంలో భయానికి ఇనామస్ ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజల ఒత్తిడి మీద ఇచ్చారు. వేరే కూడా ఇనామస్ గా ఇచ్చేందుకు తయారుంటే జిల్లా నాయకత్వం వాళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకపోయి క్యాప్ వేసి ప్రజలు తంత్రనే భయానికి మీరు క్యాప్ వేసేదో పోటీ పెట్టి తప్ప మీకు ప్రజల్లో విశ్వాసం ఉంది కాదు. ఎవరైనా గెలిచిన తర్వాత క్యాప్ వేసుకుంటారు, గెలవకముందు క్యాబినెట్ ఎక్కడ విద్యా ఇప్పుడు ప్రజలు ఎక్కడ తంత్రంలో భయానికి విద్య
వృధా చేసుకుంటున్నారంటే మీ భవిష్యత్ ఏంటి రాష్ట్ర స్థాయిలో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. లక్షణంగా కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఈ పార్టీ ఉంటే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి తెరాస పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. భరోసా ఇచ్చినాడు, నేనున్నాను ఒక ధైర్యాన్ని ఇచ్చినాడు. అదేవిధంగా పెళ్లి అయిన ఎమ్మన్నే పెళ్లి కూడా ఆడపిల్ల పుడితే ఎదురు మీద బరువు అనుకునే వాళ్ళం. ఈరోజు ఆడపిల్ల పెళ్లి అయితే 1,116,000 రూపాయలు ఇచ్చి మరొకసారి కేసీఆర్ గారు ఇంటికి పెద్ద కొడుకోలే అండగా నిలబడినారు. అదేవిధంగా పెళ్ళైన మొన్నే ఒక సంవత్సరం వరకు పిల్లలు పుడితే మన గౌరవంగా అంబులెన్స్ తీసుకుపోయి మిమ్మల్ని మళ్ళా డెలివరీ చేసి డెలివరీ అయినాక ఆడపిల్ల పుడితే 14,000, మగపిల్లాడు పుడితే 12,000. అదేవిధంగా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీల మధ్యలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. షాద్నగర్ నుండి హైదరాబాద్ కు ఇనుపరాడ్లతో వస్తున్న లారీ పెద్ద షాపూర్ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద లారీ నెమ్మది కావడంతో వెనకాలే వస్తున్న లారీ రోడ్డు మీద ఆగిన ఇనుపరాడ్ల లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీల మధ్యలో ఇన్నోవా కార్ చిక్కుకొని నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వివిధ కూడళ్లలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను చలానా విధించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్ గా బరిలో ఉన్న తన సతీమణి తూర్పు నిర్మలను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం మరియు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సతీమణి నిర్మలను గెలిపించాలని వార్డులలో నడుచుకుంటూ తిరుగుతూ ప్రచారం చేశారు. दौरान इसी एहतजाज के दौरान उत्तर प्रदेश में 19 लाशें बिछी हैं, लेकिन 19 लाशों के घरों तक आंसू पहुंचने अगर कोई गया तो सिर्फ और सिर्फ प्रियंका गांधी गई। आपने देखा, आप सबने देखा कि कभी बिजनौर में जो 21 साल का सुलेमान जो यूपीएससी की तैयारी कर रहा था, जो बड़ा बनता तो आगे जाकर के आईएएस बनता, आईपीएस बनता, उसे पुलिस ने सीधे सीने पे गोली मार के शहीद कर दिया। उस मां के पास कौन पहुंचा? प्रियंका गांधी पहुंची। बिजनौर प्रियंका पहुंची। लखनऊ में
के आया है। और मोदी साहब, आप शहरियत के कागज मांग रहे हैं साबित करने वाले, मैं आपसे ये कह रहा हूं कि मुझसे मेरे होने की पहचान नहीं ले सकते हो, जब तक रब ना चाहे मेरी जान नहीं ले सकते हो, जब तक रब ना चाहे मेरी जान नहीं ले सकते हो, मेरी सांसों में जल అదొకటి చూద్దాం. అవన్నీ తర్వాత చేద్దాం. ఇక మోడీలు రోడ్లు ఇవన్నీ మామూలు, డ్యూటీలు అన్నీ మామూలు. ఒక మాట ఏం చెప్తున్నట్టు, మీరు సంతోషం గెలిపించుకోండి. భవిష్యత్తులో తర్వాత మీకు సంబంధించిన ఎలాంటి కష్టం ఉన్నా మీరు చెప్పండి, తప్పకుండా అది నేను సంతోషాన్ని మీకు చేసి పెడతాను. ప్రతిసారి నాకు కలవలేదు, ఇబ్బంది మీకు ఇబ్బంది. నేను ఇట్లా వస్తా పోతా గుంపులు వస్తుంటారు, మీద వారి కష్టాలున్నా ఏదైనా వెనకనో ముందో చాపిన గారికి నువ్వు నాలుగు చెప్పి వింటారామ్మ. ఒక మాట చెప్తున్నాను మీకు, ఇది రెండోసారి ఒకసారి గెలిపించి రెండోసారి కూడా గెలిపించుకోండి. ఇప్పుడు చైర్మన్ గా పెడుతున్నామో నిర్మల ఉంటుంది, నేను ఎందుకు పెడుతున్నట్టు నాకు కూడా కొంచెం సవలత్ ఉంటుంది. మంచి చెడు చెప్తే ఇవి నాకు చెప్పనీకే ఉంటుంది. సార్ నేను 10 రోజులకు 2 రోజులకు వస్తుంటా, కలుస్తుంటూ చెప్పేది చెప్తుంటూ అయ్యేది అవుతుంటూ కాంతి కాదు నడుస్తుంటుంది. అయినా సరే నేను చెప్పేది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో బోయగొర్రెల పోతప్ప ఈరమ్మ దంపతుల కుమారుడు బోయగొర్రెల వీరేష్ శివమాల వేసి శివునికి అభిషేకం నిమిత్తం తెల్లవారుజామున తన స్నేహితుని కోసం ఇంటి దగ్గరకు వెళ్లాడు. తన వెనుక వైపు ఉన్న విద్యుత్ వైరు తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తోడు అండగా మన కమిషన్ సారు మన మంచి దీంతో పనిచేయాలని మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి వాలంటీర్స్ నుంచి ఈరోజు ఉదయం కూడా బిజీగా ఉంది సార్ వస్తారో లేదో అని చెప్తే లేదు సార్ ఎట్లనే చేసి రావాలి సార్ మీరు అన్నారు. సార్ గారికి రోజు ఇంత చేసినా కూడా మనం త్వరగా కంప్లీట్ చేసి ఈ సచివాలయం అంటే ఎమ్మెల్యే గౌరవనీయ కమిషనర్ సార్ గారి నా తోటి వాలంటీర్స్ సెక్రటరీ సార్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మనం ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్లో భాగమైనందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తర్వాత వాలంటీర్స్ అందరూ నవరత్నాల్ని ప్రజలకి సేవలు అందించడానికి మేమందరం కృషి చేస్తామని మేము కూడా చెప్తున్నాను. నమస్కారం. ముఖ్యమంత్రి గారు ఏదైతే పేద ప్రజలకు ఆశించి సచివాలయాలు గ్రామాల్లోనూ పట్టణాల్లో పెట్టారో మన దానికి సంబంధించి సిబ్బంది తర్వాత వసతులు తర్వాత వాలంటీర్లందరినీ ఒక సైన్యం మాదిరి ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఏవైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ పద్ధతి ప్రకారం అర్హులైన వారందరికీ అందజేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ సచివాలయాలు ఏర్పాటు చేశారు. లో ఉంటే మన రామచంద్ర గారు కానీ మన ఇల్లు ఒక 1 month నుంచి బాధపడతాను, మాకు ఇంకా బిల్డింగ్ తయారు కాలేదని. ఇప్పుడు అన్ని ఆఫీసెస్ కన్నా ఇది ఆఫీస్ మంచిగా ఉంది. ఎందుకంటే మన సీఎం గారు ప్రతి ఒక్క స్కీము, ఎందుకంటే మా అందరికన్నా మీరు చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ అభ్యర్థులకు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ప్రచారం. ఎన్ఆర్సీ క్యాబ్ తెలంగాణ రాష్ట్రంలో అమలు కాదని హామీ. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్ షో. అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని వినతి. సుకుమా జిల్లా రహదారి నిర్మాణంలో ఉన్న వాహనాలకు నిప్పంటించిన మావోయిస్టులు. సుమారుగా 4 వాహనాలు దగ్ధం. కర్నూలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ క్యాబ్ ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష. మానవ జాతికి ప్రమాదకరమైన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీథీ న్యూస్.